ప్రసాద్ గారి కుటుంబంలో అవని, అంజలి ఇద్దరూ పరమ సోమరిపోతులు. ఏ పని చేయకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు. కానీ పెద్ద కొడుకు రమేష్ భార్య అనామిక మాత్రం చాలా గుణవంతురాలు, అణుకువ కలది. వంట చేయటంలో ఆమె చేతికి తిరుగులేదు. ప్రస్తుతం ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అప్పులు పెరిగిపోవటంతో ఇంట్లో రోజువారీ గడవటమే కష్టంగా మారింది. ఇక చూస్తూ ఉండగానే వర్షాకాలం రానే వచ్చింది. ఓ రోజు ఉదయం సమయంలో వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. అప్పుడే ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. ఆ రోజు ఇంటి హాల్లో ప్రసాద్ శారద కూర్చొని దిగులుగా మాట్లాడుకుంటున్నారు. శారదా, అప్పుల వాళ్ళ ఒత్తిడి రోజు రోజుకి ఎక్కువవుతుంది. రమేషు, సురేషు ఎంత సంపాదిస్తున్నా అది వడ్డీలకే సరిపోవటంలా. అరుణ్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నా ఇంకో మార్గం దొరకట్లా. ఈ నెల ఎలా గడవాలో నాకైతే తోచటం లేదు. అవునండి, నాకైతే రాత్రంతా నిద్ర పట్టట్లేదు. ఒకవైపు అప్పుల భారం, ఇంకోవైపు ఇంటి బాధ్యతలు. ఏదో ఒక పెద్ద మార్గం వెతకాల్సిందే. మన కష్టాన్ని నమ్ముకుని ఏదైనా చెయ్యాలి. మార్గం అంటే ఏం చేద్దాం శారదా? ఈ వయసులో మనకెవరైనా పెద్ద మొత్తంలో అప్పిస్తారా? అది కూడా గ్యారెంటీ లేకుండా. అప్పు వద్దండి, మన కష్టాన్ని నమ్ముకుందాం. ఊర్లో భూపతి గారి అమ్మాయి పెళ్లి జరుగుతుంది కదా, దాదాపు 500 మందికి విందు భోజనం తయారు చేసే క్యాటరింగ్ ఆర్డర్ మనకొస్తే ఎట్టాగుంటది? నాకెట్లాగో వంటలు చేయడం వచ్చు కదా. ఈ ఆలోచన అయితే చాలా బాగుంది. కానీ అంత పెద్ద ఆర్డరు మనం ఒక్కలమే చేయగలమా? 500 మందికి వంటలంటే సామాన్యమైన విషయం కాదు. నీకు తోడుగా నిలబడే వాళ్ళెవరో? ఎందుకు లేరు? మనింట్లో 3 కోడలున్నారు కదా, అనామిక, అవని, అంజలి. వాళ్ళ 3 చేతులు కలిపితే ఎంత పెద్ద వంట అయినా సులువుగా అయిపోద్దండి. అప్పుడే అక్కడికి 2వ కోడలు అవని, 3వ కోడలు అంజలి వచ్చారు. వారి ముఖాల్లో సోమరితనం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మో అత్తయ్య, నేనిప్పుడే విన్నాను, 500 మందికి వంట చేయడమా? నా వల్ల అస్సలు కాదు. ఈ మధ్య నాకు నడు నొప్పి పెరిగిపోయింది. డాక్టర్ అయితే నన్ను అసలు వంగొద్దని చెప్పారు. అవునత్తయ్య, అవని అక్క చెప్పింది నిజమే. ఈ ఎండల్లో వంటగదిలో గంటల తరబడి నిలబడి పొగ వస్తే నా చర్మం పాడైపోదు. అసలే నాకు వేడి పడదు. నా చేతులు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. ఊరుకొండ అమ్మల్లారా, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే సహాయం చెయ్యాలి గాని ఎట సాకులు చెప్తే ఎట్టా? ఈ ఒక్క ఆర్డర్ మనకు దక్కితే మన అప్పులన్నీ తీరిపోతాయి కదా. కొంచెం కూడా బాధ్యత లేదా మీకు? అత్తయ్య, ఏమాత్రం అధైర్యపడకండి. నేనున్నాను కదా. వంటగదిలో మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. పిండి రుబ్బడం దగ్గర నుంచి కూరగాయలు కోయడం వరకు అన్నీ నేను చూసుకుంటాను. అవసరమైతే వంట మొత్తం నేనే పూర్తి చేస్తాను. చూశారా, పెద్ద కోళ్ళనా మేకని చూసి నేర్చుకోండి. తను ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి ఎంత బాధ్యతగా ఉందో, ఇంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఎట్టా మాట్లాడుతుందో చూసారా? చూసావా అంజలి, అనామిక అక్కకి అప్పుడే మంచి పేరు వచ్చేయాలి. మనం చెడ్డవాళ్ళం, తను మాత్రం అన్నపూర్ణాదేవి. అవునక్క, ఎప్పుడు తననే పొగుడుతూ ఉంటారు. మనం కూడా వంట చేయగలం, కానీ మనకి అంత ఓపిక లేదు అంతే. అయినా అత్తయ్యనే వంట చూసుకుంటారులే. మనం కేవలం పక్క నుండి పేరు తెచ్చేసుకుందాం. సరే శారదా, నీకు అనామిక తోడుగా ఉంటుందనే నమ్మకం నాకొచ్చింది. నేను వెంటనే వెళ్ళి భూపతి గారిని గెలిచి క్యాటరింగ్ ఆర్డర్ మాట్లాడొస్తాను. మన కుటుంబ గౌరవం ఈ వంటల మీదే ఆధారపడుంది. అలా అనుకుంటూ ఉండగానే ప్రసాద్ ప్రయత్నాల వల్ల భూపతి శారదా కుటుంబానికి క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చాడు. పెళ్లి రోజు ఉదయానే వంటల పనులు ప్రారంభమయ్యాయి. అయితే శారదకు హఠాత్తుగా కళ్ళు తిరగటంతో ఆమె గదిలో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. వంటల బాధ్యతను కోడళ్లకు అప్పగించక తప్పలేదు. అయితే ఈ సమయంలో అవని, అంజలి తమ తెలివితో అనామికను పక్కనబెట్టి వంట తామే చేశామని పేరు కొట్టాయాలని ప్లాన్ చేశారు. అప్పుడు వంటగదిలో పెద్ద పెద్ద గిన్నెలు సిద్ధంగా ఉన్నాయి. శారద మంచంపై పడుకుని ఉంది. రమేష్, సురేష్, అరుణ్ సామాన్లు సర్దుతున్నారు. అమ్మా, నీకొంట్లో బాలేదు కదా, వంటలు ఎలా అవుతాయి? భూపతి గారు చాలా పద్ధతి గలవారు. వంట రుచిలో తేడా వస్తే ₹1 కూడా ఇవ్వరు. ఊళ్ళందరి ముందు పరువు తీస్తారు. అవునమ్మా, అవని, అంజలి వంట సరిగా చేయగలరా? నాకెందుకు అనుమానంగా ఉంది. వాళ్లకు వంటగదిలోకి వెళ్ళే అలవాటే లేదు కదమ్మా. ఏం చేస్తావు నాయనా, నా శరీరమేమో సహకరించట్లేదు. అనామిక ఉంది కదా, తనన్ని చక్కబెట్టుద్దులే. అయ్యో అత్తయ్య, మీరెందుకు కంగారు పడిపోతారు? ఈరోజు వంటలన్నీ నేను అంజలి కలిసి చేస్తాం. మీ పెద్ద కోడలు అనామికకి రాత్రి నుంచి నిద్రలేదు కదా, తను కేవలం నీళ్లు తీసుకురావడం, పాత్రలు కడగడం వంటి చిన్న పనులు చేస్తే చాలు. వంటంతా మేమిద్దరం చూసుకుంటాం. అవునత్తయ్య,
అవని అక్క చెప్పింది నిజమే. అనామిక అక్క అలసిపోయింది. మేం కూడా వంట చేయగలమని నిరూపించుకోవడానికి మాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. పప్పుచారు, గుత్తి వంకాయ కూర, అలాగే పరమాన్నం మేమే అద్భుతంగా తయారు చేస్తాం. అలాగే అవని. అలాగే అంజలి. మీకే సాయం కావాలన్నా నేను వెనుకుండి చేస్తాను. సరే వదినలు, అంతగా చెప్తున్నారు కాబట్టి చేయనివ్వండి, కానీ జాగ్రత్తగా చేయండి. అలా ఉండగా శారద గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అవని, అంజలి వంట ప్రారంభించారు. అయితే వారి సోమరితనం, అశ్రద్ధ వల్ల పెద్ద ప్రమాదమే జరిగింది. వంటలపై దృష్టి పెట్టకుండా ఒకరితో ఒకరు ఫోన్లలో ముచ్చట్లు పెట్టుకుంటూ, సీరియల్స్ గురించి మాట్లాడుకుంటూ కొలతలు పూర్తిగా మర్చిపోయారు. అంజలి, ఈ పప్పుచారేంటి తెల్లగా ఉంది? కాస్త ఉప్పు ఏమన్నారు కదా, వేసావా? వేశాను లెక్క. నువ్వేమన్నావని ఒక పెద్ద గిన్నెడు ఉప్పు పప్పుచారులేశాను. ఏంటి, గిన్నెడు వేసావా? అమ్మో, నేను కూడా ఇందాక ఒక పెద్ద గిన్నెడేశాను కదే, అంటే 2 రెట్లు ఉప్పు పడిందా? అవునా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పోనీలే, కారం ఎక్కువగా ఉంటే ఉప్పు సంగతి ఎవరికి తెలీదు. నేను వంకాయ కూరలో ఒక 1/2 కిలో కారం వంపేస్తాను. అప్పుడు ఘాటుకి ఉప్పు సంగతి ఎవరికి తెలియకుండా పోతుంది కదా. యా, అవునవును, అలాగే చెయ్యి. ఘాటుగా ఉంటే ఉప్పు ఎక్కువైనా ఎవరు కనిపెట్టలేరు. భలే మంచి ఐడియా ఇచ్చావు అంజలి. అప్పుడు అంజలి పెద్ద గరిటితో కారం పొడిని వంకాయ కూరలో వేసింది. కాసేపటికి వంటల రుచి భయంకరమైన ఘాటైన వాసన రావటం మొదలైంది. అవని, అంజలి, వంకాయ కూర రంగు పూర్తిగా నల్లగా ఎర్రగా మారిపోయింది. వాసన కూడా చాలా ఘాటుగా వస్తుంది. ఊపిరాడట్లేదు. ఒకసారి రుచి చూసారా? నువ్వు నోరు మూసుకో అక్క. మాకు తెలీదా ఏంటి వంట చేయడం? నువ్వు నీ పాత్రలు కడిగే పని చూసుకో. మధ్యలో నీ సలహాలే మాకొద్దు. అమ్మో, నోరు కాలిపోతుంది. కారంతో పాటు ఉప్పు కూడా చాలా ఎక్కువగా ఉందక్క. అసలు నోట్లో పెట్టుకునేలా లేదు. నాలుక తెగిపోయేలా ఉంది. ఓరు దేవుడా, ఈ పప్పుచారు సముద్రపు నీళ్ల కంటే ఉప్పగా ఉంది. మన పని అయిపోయింది అంజలి. అత్తయ్యకి తెలిస్తే మనల్ని ఈ రోజే ఇల్లు దాటిచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామక్క? భూపతి గారు మరి కొద్దిసేపట్లో 100 మంది అతిథులతో భోజనాలకు వస్తారు. ఈ వంటలు తింటే ఆయన మనల్ని ఊరు నుంచే తరిమేస్తారు. అంత నీ వల్ల జరిగింది అంజలి. సరిగ్గా కొలతలు చూసుకోకుండా ఉప్పు ఎక్కువ వేసేసావు. నువ్వు కూడా వేసావు కదక్క. ఇప్పుడు నన్ను ఒక్కదాన్ని అంటే ఎలా? మనిద్దరి పరువు పోయింది పో. అలా వంటలన్నీ పూర్తిగా పాడైపోయాయని తెలిసి అవని, అంజలి ఇద్దరూ భయంతో వణికిపోసాగారు. ఏం చేయాలో పాలుపోక ఏడుస్తూ ఉన్నారు. పెద్ద కోడలు అనామిక పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుంది. తన అద్భుతమైన వంటల నైపుణ్యంతో, మాయా చేతులతో ఆ చెడిపోయిన వంటలను అద్భుత రుచిగా మార్చడానికి సిద్ధమైంది. అవని, అంజలి ఒక మూల కూర్చుని భయంతో ఏడుస్తున్నారు. ఇక అనామిక వంటల దగ్గరకు వెళ్ళింది. అవని, అంజలి, ఏడవకండి. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ సమయంలో ఏడవడం వల్ల సమస్య ఏం తీరదు. నేను వంటలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ వంటలన్నీ సరిచేస్తాను. మీరు నాకు సహకరించండి చాలు. ఎలా సరిచేస్తావక్క? ఇంత ఉప్పు, ఇంత కారం వండిన వంటల్ని మార్చడం ఎవరి వల్ల కాదు. 100 కొద్ది సామాన్లు వృధా అయిపోయాయి. మన కుటుంబం రోడ్డును పడాల్సిందే. మీరు కంగారు పడకండి. అంజలి, నువ్వు త్వరగా వెళ్ళి ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరికాయలు, కొద్ది గోధుమ పిండి, నెయ్యి తీసుకురా. అవని, నువ్వు పెరుగు, కొద్దిగా బెల్లం తీసుకురా. అలాగే అక్క, ఇప్పుడే తెస్తాం. అలా అంటూ వస్తువులు తీసుకురాగా అనామిక వేగంగా తన మాయా చేతులతో పని ప్రారంభించింది. అవని, నేను చెప్పినట్లు చెయ్యి. ఈ గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఈ మరిగే పప్పుచారులో వేయి. ఆ ముద్దలు పప్పుచారులో ఉన్న అదనపు ఉప్పుని పూర్తిగా పీల్చేసుకుంటాయి. ఆ తర్వాత ఆ ముద్దల్ని తీసేద్దాం. అవునా, ఈ చిట్కా నాకు తెలీదే. అలాగే చేస్తానక్క. ఆ కూరలో కారం తగ్గించాలంటే పచ్చి కొబ్బరిని బాగా తురిమి కొద్దిగా పెరుగు, కొద్దిగా వెన్న కలిపి ఇందులో వేయాలి. దీనివల్ల కారం ఘాటు తగ్గి కూర అద్భుతమైన గ్రేవీ రుచిని సంతరించుకుంటుంది. అలా అంటూ అనామిక తన మాయా చేతులతో కొన్ని రహస్య మసాలా దినుసులు, యాలకులు, కొద్దిగా బెల్లం ముక్కను పప్పుచారులో వేసింది. వంకాయ కూరలో కొబ్బరిపాలు, కరివేపాకు, తిరగమూత వేసింది. కొద్దిసేపట్లోనే వంట అద్భుతమైన సువాసనలతో నిండిపోయింది. అక్క, వాసన చాలా అద్భుతంగా వస్తుంది. అసలు ఇందాకటి ఘాటు వాసనే లేదు. ఉప్పు, కారం అన్ని సమపాలల్లో ఉన్నట్లు అనిపిస్తోంది. అబ్బో, ఎంత అద్భుతంగా ఉంది ఈ చారు. ఇందాకటి ఉప్పుదనం అసలు లేదు. పైగా ఎంతో కమ్మగా ఉంది. అనామిక అక్క, నీ చేతుల్లో ఏదో మాయింది. నువ్వు నిజంగా అన్నపూర్ణవక్క. మాయేమీ లేదు చెల్లెలారా. వంటపై ఉన్న శ్రద్ధ, ప్రేమ ఉంటే చాలు. అత్తయ్య వస్తున్నారు. త్వరగా వంటలన్నీ పాత్రలలో సర్దుదాం పదండి. అలా అనుకుంటూ ఉండగానే పెళ్లి భోజనాల సమయం ఆసన్నమైంది. భూపతి గారు తన చుట్టాలతో కలిసి భోజనానికి కూర్చున్నారు. ప్రసాదు, రమేషు, సురేషు, అరుణ్ వడ్డనలు చేస్తున్నారు. శారద కంగారుగా దూరంగా నిలబడి చూస్తోంది. పెద్ద పందిరి కింద భూపతి మరియు గ్రామస్తులు కూర్చొని భోజనం చేస్తున్నారు. ఆహా,
ఏమి రుచి! ప్రసాద్ గారు, మీ వంటల రుచి అద్భుతం. నా జీవితంలో ఇంత రుచికరమైన పప్పుచారు, గుత్తి వంకాయ కూర ఎప్పుడూ తినలేదు. అమృతంలా ఉంది. అవును భూపతి గారు, వంకాయ కూరలో ఏదో వింత రుచుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. పప్పుచారు సువాసనతోనే సగం కడుపు నిండిపోతుందనుకోండి. చాలా ధన్యవాదాలండి భూపతి గారు, అంతా మీ ఆశీర్వాదం. శారదమ్మ గారు, మీ చేతి వంట గురించి విన్నాను, కానీ మీ కోడలు చేసిన ఈ వంటలు తింటుంటే స్వర్గం అనిపించింది. ఈ వంటలు చేసిన ఆ చేతులు సామాన్యమైనవి కావు, అవి మాయా చేతులు. అలా అనగానే శారద ఆశ్చర్యంగా కోడల వైపు చూసింది. అవని, అంజలి తలలోంచుకుని నిలబడ్డారు. అవనే, నిజంగా మీరెంత బాగా వంట చేశారా? నాకు అసలు నమ్మబుద్ధి వేయట్లేదే. క్షమించండి అత్తయ్య, నిజానికి వంటని మేము చెడగొట్టేశాం. ఉప్పు కారం ఎక్కువగా వేసి పాడు చేసేశాం. కానీ అనామికక్క తన బుద్ధితో, తన మాయా చేతులతో ఆ చెడిపోయిన వంటల్ని అద్భుతమైన అమృతంగా మార్చింది అత్తయ్య. ఈ ప్రశంసలన్నీ అనామికక్కకే దక్కాలి. అనామిక, నా బంగారు తల్లి, మా ఇంటి గౌరవాన్ని, పరువుని కాపాడావమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటి అన్నపూర్ణదేవి. అత్తయ్య, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. చెల్లెలు నాకు సహాయం చేశారు కాబట్టే నేను చేయగలిగాను. ఇలా అనుకుంటూ ఉండగా వంటల రుచికి ముగ్ధుడైన భూపతి మాట్లాడిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు బహుమానంగా ఇచ్చాడు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే ప్రతి శుభకార్యానికి శారద కుటుంబానికే వంటల ఆర్డర్ ఇస్తానని మాటిచ్చారు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి పొందింది. ఇంట్లో ప్రసాదు, శారద, కొడుకులు, కోడళ్ళు అందరూ సంతోషంగా కూర్చుని ఉన్నారు. చూసావా శారద, అనామిక చేసిన ఈ సాయం మన కుటుంబాన్ని ఎంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందో. భూపతి గారిచ్చిన డబ్బుతో మన అప్పులన్నీ ఈరోజు తీరిపోతాయి. అవునన్నా, అవని, అంజలి కూడా ఈరోజు తమ తప్పు తెలుసుకున్నారు. అది మన కుటుంబానికి మరింత సంతోషం. అవునదిన, ఇకపై మీరిద్దరూ సోమర్తనం వదిలేసి అనామిక వదినతో కలిసి పనులు నేర్చుకోండి. తప్పకుండా సురేష్. అనామిక అక్క మాయా చేతుల రుచి చూశాక నాకు కూడా వంటలు నేర్చుకోవాలని ఆశ పుట్టింది. అవునత్తయ్య, మేము కూడా ఇకపై సోమరిపోతులాగా ఉండం. అనామిక అక్కకి తోడుగా ఉంటాం. చాలా సంతోషం అమ్మాయిలు. కుటుంబం అంటే ఎట్టాగే కలిసికట్టుగా ఉండాలి. అనామిక, నీ మాయ చేతులతో మనింటిని నందనవనంగా మార్చు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా. అనామిక, నీ సహనం, నీ ప్రతిభ ఈరోజు మనల్ని నిలబెట్టాయి. మనమంతా కలిసుంటే సాధించలేంది ఏది లేదత్తయ్య. మన కుటుంబం సంతోషమే నాకు అన్నిటికంటే ముఖ్యం. అలా సోమరిపోతు తోటికోడళ్ల తప్పుని సరిదిద్ది తన మాయా చేతులతో అద్భుతాలు సృష్టించిన అనామిక వల్ల ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. అది ప్రకృతి అందాలతో విలసిల్లే దక్షిణాపల్లి అనే ఒక అందమైన గ్రామం. ఆ ఊళ్ళో గురవయ్య, సుశీల అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి 2 కొడుకులు, 2 కోడళ్ళు. పెద్దవాడు రమేష్, అతని భార్య అనామిక. చిన్నవాడు రాజేష్, అతని భార్య అనూష. వీళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఎంతో సంతోషంగా నివసిస్తున్నారు. ఆ ఊరి పక్కనే ఒక పెద్ద జీవనది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఆ నదీ తీరంలో కూరగాయలు పండించే ఒక సరికొత్త ఆలోచన ఆ 2 కోడళ్ల మనసులోకి వచ్చింది. ఓ రోజు ఉదయాన్నే అనామిక, అనూష ఇద్దరూ కలిసి ఊరి పక్కనే ఉన్న నది దగ్గరికి బట్టలు ఉతకటానికి వెళ్లారు. అక్కడ నది ఒడ్డున నీళ్లు తగ్గిపోయి పడిన ఇసుక తిన్నెలు ఖాళీగా ఉండటం అనామిక గమనించింది. చూసావా అనుష, ఈ నది పక్కన ఉన్న నేల ఎంత సారంగా ఉందో. నది నీటి తడి వల్ల ఇక్కడ ఇసుక ఎప్పుడూ తేమగానే ఉంటుంది. మనం గనక ఇక్కడ రకరకాల కూరగాయల తోటలు వేస్తే పంట చాలా అద్భుతంగా పండుతుంది కదా. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. ఈ నది పక్కన తోటలేస్తే నీళ్ళకు కూడా కొరత ఉండదు. మన ఇంటి అవసరాలకే కాకుండా మిగిలిన కూరగాయల్ని ఊళ్ళో అమ్ముకొని మన కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండొచ్చు. ఇద్దరం కలిసి ఈ నది ఒడ్డునే కూరగాయల సాగు మొదలు పెడదామక్క. అనుకున్నదే తడవుగా 2 కోడళ్ళు ఇంటికొచ్చి ఈ విషయాన్ని అత్తమామలకు, భర్తలకు చెప్పారు. నది ఒడ్డున ఉన్న ఖాళీ భూముల్లో గుమ్మడి, దోస, బీరకాయలు, ఆకుకూరలు వంటి కూరగాయలు పండించటానికి అందరి అనుమతి తీసుకున్నారు. అలా అనామిక, అనూష ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి నది ఇసుక తిన్నెల్లో విత్తనాలు నాటారు. కొద్ది రోజుల్లోనే ఆ నది తీరమంతా పచ్చని కూరగాయల తోటలతో ఎంతో అందంగా మారిపోయింది. నది ఒడ్డున వేసిన తోటలు రోజురోజుకీ పచ్చగా ఎదుగుతుంటే ఆ కోడళ్ళిద్దరూ మనసులో మాత్రం అసూయ అనే విషపు మొక్క మొలకెత్తింది. మొదట్లో ఇద్దరూ కలిసి పనిచేసినా పంట చేతికొచ్చేసరికి లాభాల దగ్గర ఇద్దరి మధ్య తేడాలొచ్చాయి.
ఓ రోజు తెల్లవారుజామున నది ఒడ్డున కూరగాయలు కొస్తూ ఉండగా అనామిక అనూషల మధ్య పెద్ద గొడవే మొదలైంది. అనూష కోపంగా గుమ్మడికాయల బుట్టను లాక్కుంటూ, చూడక్క, ఈ నదిసుకలో విత్తనాలు కొనడానికి, ఎరువులు వేయడానికి నా పుట్టింటి నుంచే ఎక్కువ డబ్బులు పెట్టాను కనుక ఈ పంటలో వచ్చే లాభాల్లో 30% నాకే దక్కాలి. నీకు కేవలం 1 వంతిస్తే చాలు. ఏం మాట్లాడుతున్నావు అనుష? డబ్బులు నువ్వు పడితే రాత్రింబగళ్ళు ఈ నది నీళ్లలో నిలబడి చెమటూడ్చి కష్టపడింది నేను. కష్టంలో సగం ఉన్నప్పుడు లాభాల్లో మాత్రం నీకెందుకు ఎక్కువ వస్తుంది? కష్టపడమే ఉంది లెక్క, ఎవరైనా పడతారు. పెట్టుబడి లేకపోతే ఈ నదిలో కేవలం ఇసుకే మిగిలేది. చదువు సంస్కారం లేని దానివి, నీకు వ్యాపారాల గురించి ఏం తెలుస్తుందిలే. నా డబ్బు వల్లే ఈరోజు నువ్వు 4,000 చూస్తున్నావు, అది మర్చిపోకు. అనూష నోటి దురుసుకి అనామికకు ఒళ్ళు మండిపోయింది. అంతవరకు బుట్టలో కోసిన కూరగాయలన్నింటినీ కోపంతో నది నీళ్లలోకి విసిరేసింది. ఆ గొడవ కాస్త ముదిరి ఇద్దరూ ఇంటికొచ్చేసరికి పెద్ద రచ్చగా మారింది. ఇద్దరు కోడలు ఇంటికొచ్చి ఒకరినొకరు నిందించుకుంటూ ఏడవటం చూసి సుశీలమ్మ, గురవయ్య కంగారు పడ్డారు. కొడుకులు రమేష్, రాజేష్ అక్కడికొచ్చారు. భార్య అనామిక కళ్ళల్లో నీళ్లు చూసి తట్టుకోలేకపోయిన రమేష్, చూడు రాజేష్, నీ భార్యకు డబ్బు పొగరెక్కువైంది. నా భార్య రక్తాన్ని చెమటగా మార్చి నదిలో కష్టపడితే దాన్ని మురికి కష్టమంటూ అవమానిస్తుందా? ఇలాంటి అహంకారంతో ఉన్న వాళ్ళతో మేము ఒకే ఇంట్లో ఉండలేం. అన్నయ్య, అనూషన్న దాంట్లో తప్పే ఉంది. పెట్టుబడి లేకపోతే పంట ఎలా వస్తుంది? అయినా ఎప్పుడూ నా భార్యని డబ్బు పొగరు అని ఎందుకు దెప్పిపొడుస్తారు? మీరే మా మీద పడి బతుకుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఒరేయ్, ఆపండ్రా మీ గొడవలు. ఆ నది తల్లి మనల్ని చల్లగా చూస్తుందనుకుంటే అదే నది మీ మధ్య ఎంత కుంపటి పెడుతుందని అనుకోలేదురా. కన్న వాళ్ళ కళ్ళ ముందే ఉన్నామన్న మర్యాద కూడా లేకుండా కొట్టుకు చేస్తున్నారు కదరా. మామయ్య గారు, ఇక లాభం లేదు. ఈ రోజుతో ఈ ఉమ్మడి కాపురం ముగిసిపోవాలి. ఈ ఇల్లు, ఆ నదిలో ఉన్న తోటలన్నీ సగానికి సగం విడిపోవాలి. అంతే, ఎవరి దారి వాళ్ళది. అనూష పట్టుబట్టడంతో అన్నదమ్ముల మధ్య మాటలు పెరిగి చివరకు గురవయ్య గుండెకోతతో ఇల్లు విడతీయటానికి ఒప్పుకున్నారు. ఇల్లంతా ఒక పెద్ద గోడ కట్టేశారు. అంతటితో ఆగకుండా నదిలో ఉన్న కూరగాయల తోటల మధ్యలో కూడా ఒక పెద్ద తాటి ఆకుల కంచెవేసి నదిని కూడా 2 ముక్కలు చేసుకున్నారు. ఎంతో సంతోషంగా ఉన్న ఆ పెద్ద ఉమ్మడి కుటుంబం నది కూరగాయల గొడవ వల్ల ముక్కలైపోయింది. నది మధ్యలో తాటి ఆకుల కంచె పడింది. ఇటువైపు అనామిక తోట, అటువైపు అనూష తోట. అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోవటం మానేశారు. సుశీలమ్మ, గురవయ్య మాత్రం ఏ వైపు వెళ్లాలో తెలియక ఒకరోజు పెద్ద కొడుకు ఇంట్లో, ఒకరోజు చిన్న కొడుకు ఇంట్లో తింటూ మానసిక వేదన అనుభవిస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. పంటలు బాగా పండాయి. ఇద్దరు కోడళ్ళు కూరగాయలు కోసి మార్కెట్కి తీసుకువెళ్లటానికి సిద్ధమయ్యారు. ఇక్కడే కథలోకి ఒక పెద్ద ఊహించని మలుపొచ్చింది. అనూష తన డబ్బుతో నగరంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తుల్ని పిలిపించి నది ఒడ్డున తను పండించిన కూరగాయల్ని చూపించింది. చూసారా, ఈ కూరగాయలన్నీ నేనే స్వయంగా రసాయన ఎరువులు, ఖరీదైన మందులు కొట్టి పెద్ద పెద్దవిగా పండించాను. మార్కెట్ రేటు కంటే నాకు ఎక్కువ ధర ఇవ్వాల్సిందే. అమ్మగారు, ఇవి చూడ్డానికి రంగు రుచి బావున్నట్టున్నాయి. కానీ ఇవి మందులు కొట్టి పండించినవి. ఇప్పుడు మార్కెట్లో వీటికి అసలు డిమాండ్ లేదు. జనాలందరూ ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండిన కూరగాయలనే కొంటున్నారు. ఈ మందుల కూరగాయల్ని మేం తక్కువ ధరకైనా కొనలేమండి. వ్యాపారస్తుడి మాటలకు అనూష ఒక్కసారిగా షాక్ తినింది. ఎంతో పెట్టుబడి పెట్టి పండించిన పంటంతా నది ఒడ్డునే కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అదే సమయంలో అనామిక పండించిన కూరగాయల దగ్గరికి నగరంలో ఉన్న ఒక పెద్ద ప్రకృతి ఆహార సంస్థ, ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ మేనేజర్ వచ్చారు. అమ్మా, నదిలో ఉన్న పండు ఇసుకను వాడుకుంటూ ఎలాంటి రసాయన మందులు లేకుండా కేవలం నది ఒడ్డున దొరికే గుర్రపు డెక్క, పశువుల ఎరువుతో మీరు పండించిన ఈ కూరగాయలు చాలా ఆరోగ్యకరమైనవి. వీటికి మార్కెట్లో విపరీతమైన ధర ఉంది. మీ తోటలో ఉన్న కూరగాయలన్నింటినీ మేమే డబుల్ రేట్ ఇచ్చి మరీ కొనుక్కుంటాం అని ఆ మేనేజర్ అనామికకు ఒక పెద్ద డబ్బుల కట్టను అడ్వాన్స్గా ఇచ్చాడు. అది చూసి అవతలి కంచె వైపు ఉన్న అనూష కుళ్ళుకుంటూ కోపంతో రగిలిపోయింది. తన తోటని చూసి తానే ఏడవటం మొదలుపెట్టింది. ఇక ఆ రాత్రి ఊళ్ళో పెద్ద వాన మొదలైంది. కొండల్లో కురిసిన భారీ వర్షాల వల్ల నదికి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వరద వచ్చింది. నది నీరు ఉప్పెనలా మారి ఒడ్డుకు దూసుకురాసాగింది. అర్ధరాత్రి వేళ గురవయ్య ఇది గమనించి గట్టిగా కేకలు వేశాడు. ఒరేయ్ రమేషు,
రాజేషు, త్వరగా లేవండ్రా, నది ముంచేస్తుంది, మీ తోటలన్నీ కొట్టుకుపోతాయిరా, పరిగెత్తండి. ఆ మాట వినగానే అనామిక, అనూష, రమేష్, రాజేష్ అందరూ కంగారుగా నది ఒడ్డుకు పరిగెత్తారు. అక్కడ కంచెలు కొట్టుకుపోయాయి. నది ఉధృతికి అనూష వేసిన తోటలోని కూరగాయలన్నీ నది నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. అది చూసి అనూష నది ఒడ్డున కూలబడి ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో, నా డబ్బులన్నీ పోయాయి, నా పంటంతా నది పాలైపోతుంది, నన్ను కాపాడండి బాబోయ్. అదే సమయంలో అనామిక తన తోటను వదిలేసి ప్రాణాలకు తెగించి నది నీళ్లలోకి దిగింది. వరదలో కొట్టుకుపోతున్న అనూష తోటలోని విలువైన పంపు సెట్టుని, మిగిలిన సామాన్లను ఒక్కొక్కటిగా లాగి ఒడ్డుకు చేర్చటం మొదలుపెట్టింది. రమేష్ కూడా రాజేష్ తోట సామాన్లను కాపాడడానికి నదిలోకి దూకాడు. ఇక వరద తగ్గాక అనూష తను చేసిన తప్పు తెలుసుకుని అనామిక కాళ్ల మీద పడి ఏడ్చింది. నన్ను క్షమించక్క, నిన్ను మురికి కష్టమని అవమానించాను. కానీ ఈరోజు నా కష్టం నదిలో కొట్టుకుపోతుంటే నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా సామాన్లని, నా పంటని కాపాడావు. డబ్బుంటే సరిపోదక్క, నీలాంటి పెద్ద మనసుండాలని ఈ నది తల్లి ఈరోజు నాకు బుద్ధి చెప్పిందక్క. అన్నయ్య, నన్ను క్షమించు. డబ్బు ముఖ్యం కాదు, మన బంధం ముఖ్యం. ఈ కంచెలు మనల్ని విడదీయలేవు. పిచ్చిదానా, నదెప్పుడు అందరికీ ఒకేలా నీళ్ళేస్తుంది. కానీ నీ తోట నా తోట అని తేడా చూడదు కదమ్మా. మనం కూడా అంతే, కలిసుంటేనే ఈ నదిలాగా మన కుటుంబం కూడా కలకాలం వర్ధిల్లుతుంది. ఆ మాటలతో ఇద్దరు కోడళ్ళు ఒకరినొకరు హత్తుకున్నారు. ఇటు ఇంట్లో ఉన్న గోడను, అటు నదిలో ఉన్న తాటి ఆకుల కంచెను అన్నదమ్ములిద్దరూ కలిసి పీకేశారు. సుశీలమ్మ, గురవయ్యల కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ తర్వాత ఇద్దరు కోడళ్ళు కలిసి ఆ నదిలోనే ప్రకృతి కూరగాయల వ్యాపారం మొదలుపెట్టి జిల్లాలోనే నంబర్ 1 వ్యాపారస్తులుగా ఎదిగారు. ఆ రోజు నుంచి అనామిక, అనూషలిద్దరూ కలిసి నది ఒడ్డున మొదలుపెట్టిన ప్రకృతి కూరగాయల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఎంతో అద్భుతంగా ముందుకు సాగింది. కేవలం కోడళ్లే కాకుండా ఆ వ్యాపారంలో అత్తగారు సుశీలమ్మ, మామగారు గురవయ్య కూడా చేతులు కలిపి ఎంతో సహాయం చేయసాగారు. కానీ ఆ కోడళ్ళిద్దరూ తాము మాత్రమే డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని అనుకోలేదు. తమ చుట్టుప్రక్కల ఉన్న పేద గ్రామాల ప్రజలు, తోటి రైతులు కూడా ఆర్థికంగా స్థిరపడాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఊరి చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ ఒక చోట చేర్చి నది ఒడ్డున తక్కువ పెట్టుబడితో వ్యాపారం ఎలా చెయ్యాలో, ఎలా అభివృద్ధి చెందాలో స్వయంగా నేర్పించటం మొదలుపెట్టారు. ఒరే అబ్బాయిల్లారా, ఇటు వినండ్రా, లక్ష్మీదేవి ఎక్కడో లేదురా, మన పక్కనే ప్రవహించే ఈ నది తల్లిలోనే ఉంది. ఒకప్పుడు మా కోడలిద్దరూ గొడవపడి విడిపోయినప్పుడు ఈ నదే మాకు బుద్ధి చెప్పింది. మనమందరం కలిసికట్టుగా ఉండి రసాయన మందుల్లేని పచ్చని కూరగాయలు పండిస్తే కొనేవాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారా? అవునమ్మా, ఇంట్లో ఖాళీగా ఉంటూ కాలం వృధా చేసుకోకండి. ఇదిగో మా పెద్ద కోళ్ళ అనామిక మీకు విత్తనాలు ఎట్లా నాటాలో చెప్పుద్ది. మా చిన్న కోళ్ళ అనుష ఏమో మీకు మార్కెట్లో మంచి ధర వచ్చేలాగా వ్యాపారస్తులతో మాట్లాడుతుంది. మీరంతా నది ఒడ్డున తోటలు వేసుకుని మీ కాళ్ల మీద మీరు నిలబడండి తల్లి. అవునండి, మీరెవరూ పెట్టుబడి లేదని బాధపడకండి. మీ అందరికీ సరిపడా విత్తనాలు, పశువుల ఎరువు మా తోట నుంచే ఉచితంగా ఇస్తాం. మీరు పండించిన పంటని కూడా మేమే మంచి రేటిచ్చి కొనుక్కొని నగరానికి పంపిస్తాం. అవునక్క, అవునన్నా, ఒకరు సంపాదిస్తే వచ్చే ఆనందం కంటే మన ఊరంతా కలిసి డబ్బు సంపాదించి ఆర్థికంగా స్థిరపడితే వచ్చే ఆనందమే వేరు. మన దక్షిణపల్లి గ్రామంలో ఇకపై ఎవ్వరూ పేదవాళ్ళగా ఉండకూడదు. కోడళ్ళు, అత్తమామలు చేసిన ఆ ప్రయత్నం ఊరి జనాల జీవితాలనే మార్చేసింది. చుట్టుప్రక్కల ఉన్న వందలాది కుటుంబాలు నది ఒడ్డున ప్రకృతి వ్యవసాయం చేస్తూ చేతి నిండా డబ్బు సంపాదిస్తూ ఆర్థికంగా ఎంతో బలంగా స్థిరపడ్డారు. దాంతో గురవయ్య కుటుంబానికి జిల్లాలోనే ఎనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా దక్షిణాపల్లి కోడళ్ళు, అనామిక, అనూష అనే పేర్లే మారు మ్రోగిపోసాగాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎంతోమంది పేద ప్రజలు, నష్టపోయిన రైతులు సలహాల కోసం, సహాయం కోసం వారి ఇంటికి రావటం మొదలుపెట్టారు. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తమ బాధలను చెప్పుకుంటే అనామిక వారిని ఆదరించి ఉపాయం చెప్పేది. అనూష వారికి ఆర్థికంగా అండగా నిలబడేది. అలా వారి దగ్గరకొచ్చిన వాళ్ళు ఎవరూ కూడా బాధతో తిరిగి వెళ్లేవాళ్లు కాదు. అందరూ ముఖంలో ఎంతో ఆనందంతో, సరికొత్త నమ్మకంతో ముందుకు సాగుతూ సొంతంగా వ్యాపారాలు పెట్టుకుని స్థిరపడేవారు. గురవయ్య గారి ఇంటికి వెళ్తే
దారి చూపే లక్ష్మీదేవి లాంటి కోడళ్ళు ఉన్నారు అని జనాలు ఎంతో గొప్పగా చెప్పుకోసాగారు. అలా నది ఇచ్చిన గుణపాఠంతో మొదలైన వారి ప్రయాణం ఊరి జనాన్నే కాకుండా చుట్టుపక్కల ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. సమాజంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని అంతా కలిసికట్టుగా ఎంతో సంతోషంగా ఆ ఉమ్మడి కుటుంబం అంతా ఆనందంగా ముందుకు సాగింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.